Krishna Prasad Gangaraju. Now we are going to explain mensuration chapter. మెన్సురేషన్ చాప్టర్ అనేది మనకి ఐడియా డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అంటే ఈ 10th క్లాస్ లెవెల్లో ఇంజనీరింగ్లో ఇంటర్మీడియట్లో ఉండదు. ఇంజనీరింగ్లో కొంత పార్ట్ వస్తుంది, ఇందులో కొంత పార్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో మంచి నాలెడ్జ్ అంటే మన మైండ్కి మంచి గేమ్ లాగా ఉపయోగపడుతుంది ఈ చాప్టర్. సో మెన్సురేషన్ అనబడేది 3 డైమెన్షనల్ డయాగ్రామ్కి బాగా యూజ్ చేస్తాం. 3 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటే అర్థం ఏంటి? 3 డైమెన్షన్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా 2 డైమెన్షనల్ డయాగ్రామ్ కూడా ఉంటుంది. 2 డైమెన్షనల్ డయాగ్రామ్, 3 డైమెన్షనల్ డయాగ్రామ్ ఏంటి? ఈ రెండుకి తేడా ఏంటి? 2 డైమెన్షనల్ డయాగ్రామ్లో మనం ఏమేం చేయొచ్చు, 3 డైమెన్షనల్ డయాగ్రామ్ మనం ఏమేం కనుక్కోవచ్చు, ఏమేం చేయొచ్చు అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇవన్నీ 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్. ఎగ్జాంపుల్ మన నోట్స్లో ఉన్న పేజీ, ఈ పేజీ చూడండి ఏ షేప్లో ఉందో, రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఈ పేజీ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా. సో దీన్ని 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటారు. ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అంటాం. అదే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సర్కిల్ వచ్చి దిస్ ఇస్ ఆల్సో 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటే రౌండ్ షేప్ ఉంటుంది. వెరాజ్ ట్రయాంగిల్ ఇవన్నీ 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్. వీటిల్లో మనం ఏం కనుక్కోవచ్చు? స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్ వీటిలో మనం ఏం కనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు ఇది మనం రెక్టాంగిల్ అనుకున్నాం, 2 డైమెన్షనల్ డయాగ్రామ్, లెంత్ బ్రెడ్తే ఉంటుంది. ఈ పేజీకి నో థిక్నెస్, హైట్ అనే మాట లేదు ఇక్కడ, ఓన్లీ 2 మెజర్మెంట్సే ఉన్నాయి కాబట్టి దీన్ని 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటారు. జనరల్గా అట్లా పిలుస్తాం, లెంత్ బ్రెడ్త్. ఓకేనా? సో లెంత్ బ్రెడ్త్ ఉన్నప్పుడు మనం దానికి ఏమేమి కనుక్కోగలము అంటే పెరిమీటరు, ఏరియా కనుక్కోవచ్చు. పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి? చుట్టూ ఉండే మెజర్మెంట్స్ని కౌంట్ చేస్తే ఎంత అయితే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. చుట్టూ ఉండే మెజర్మెంట్స్ని అరౌండ్ దిస్ డయాగ్రామ్ ఎంతైతే వాల్యూ, టోటల్ వాల్యూ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. ఓకేనా? అదే సర్కిల్ కనుకోండి, సర్కిల్ కన్నప్పుడు ఇక్కడ కూడా చుట్టూ ఉండేది మెజర్ చేస్తాం, కానీ దీన్ని పెరిమీటర్ అనే పేరు వాడరు. ఇది సర్కిల్ షేప్ కాబట్టి సర్కంఫరెన్స్ అంటారు. చుట్టూ ఉండే మెజర్మెంట్ అరౌండ్ దిస్ సర్కిల్ నేను చెప్పేది. మరి ఏరియా అంటే ఆల్రెడీ తెలుసు మీకు, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఏరియా. ఈ సర్కిల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఏరియా. సర్కిల్ కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ డయాగ్రామ్ అయినా సరే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ సెట్ టు బి ఏరియా. పెరిమీటర్ అంటే చుట్టూ ఉండే మెజర్మెంట్స్ని యాడ్ చేసి ఎంతో చెప్తే దట్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. ఈ రెండు 2 డైమెన్షనల్ డయాగ్రామ్లో ఉంటాయి. ఇప్పుడు మనది మెన్సురేషన్ అనేది 3 డైమెన్షనల్ డయాగ్రామ్కి వస్తుంది. వాట్ ఈజ్ 3 డైమెన్షన్? ఈ లెంత్కి బ్రెడ్త్కి ఎక్స్ట్రాగా ఇంకొక మెజర్మెంట్ యాడ్ అయితే, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఎక్కువగా ఉందని లెంత్ అంటాం, తక్కువగా ఉందని బ్రెడ్త్ అంటాం. దీనికి ఎక్స్ట్రాగా హైట్ యాడ్ అయితే దట్ ఈస్ సెట్ టు బి 3 డైమెన్షనల్ డయాగ్రామ్. 3 మెజర్మెంట్స్ మనం చూసుకోండి, లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్, బ్రెడ్త్, హైట్, మూడు మెజర్మెంట్స్ ఉన్నాయి. లెంత్, బ్రెడ్త్, హైట్. ఎప్పుడైతే 3 మెజర్మెంట్స్ ఉన్నాయో దీనికి మనం ఏమేమి కనుక్కోవచ్చు అనే దానికంటే ముందు అసలు ఏంటి, వాట్ ఈజ్ 3 డైమెన్షనల్ డయాగ్రామ్ అనేది మనం ఆలోచిద్దాం. ఇది 3 డైమెన్షనల్ డయాగ్రాము. ఇందులో బాటమ్ తీసుకున్నాను. ఈ బాటంలో మీకు ఏ షేప్ కనిపిస్తుంది? ఈ డయాగ్రామ్లో రెక్టాంగిల్ కనిపిస్తుందా? అవునా? సో వాట్ అబౌట్ టాప్? దిస్ ఆల్సో సేమ్ రెక్టాంగిల్. ఇక్కడ ఏ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అదే మెజర్మెంట్స్. ఓకేనా? అంటే టాపు బాటము ఈక్వల్గా ఉన్నాయి. మీరు పొజిషన్ ఇట్లాగే పెట్టాలి రూల్ లేదమ్మా, ఇట్లాగే నువ్వు యూ కెన్ పొజిషన్ లైక్ దిస్ ఆల్సో. హియర్ బాటమ్ రెక్టాంగిల్, టాప్ రెక్టాంగిల్. మీరు పొజిషన్ సార్ ఇట్లా పెట్టాడు, టెక్స్ట్ బుక్లో ఇట్లా ఉంది, ఇవన్నీ సెకండరీ. అర్థమవుతుందా? మనం వాట్ ఈజ్ 3 డైమెన్షనల్ డయాగ్రామ్ చెప్తున్నాం. ఇలా కనుక ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ బేస్, దిస్ ఈజ్ కాల్డ్ టాప్.
దిస్ ఈజ్ కాల్డ్ బాటమ్, దిస్ ఈజ్ కాల్డ్ టాప్. బేస్ కూడా అనొచ్చు. ఇవి సైడ్లు ఉండేవి. ఇది ఈ సైడు, ఇది ఈ సైడు, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. సో టోటల్ ఎన్ని ఫేస్లు కనిపిస్తున్నాయి? ఇది ఫేస్ అంటాం కదా, ఇదొక ఫేసు, ఇదొక ఫేసు, టాపు, బాటము, ఈ సైడు, ఈ సైడు. టోటల్గా 6 ఫేసెస్ కనిపిస్తున్నాయి మనకి. బాగా జాగ్రత్తగానండి. ఈ డయాగ్రమ్ ఇది కాదు, ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ 3 డైమెన్షన్ డయాగ్రమ్ తీసుకున్నా కూడా జనరల్గా 6 ఫేస్లు కనిపిస్తాయి. ఓకేనా? 90% 6 ఫేసెస్ కనిపిస్తాయి. కొన్ని వాటి యొక్క షేపులు బట్టి ఆ ఫేసెస్ మారచ్చు జనరల్గా. ఓకేనా? ఇప్పుడు వీటిల్లో నేను ఇట్లా ఉంచినప్పుడు ఈ బాటము టాపు కాకుండా సైడ్లు ఉన్నాయే, వాటిల్ని లేటరల్ సర్ఫేస్ అంటారు. లేటరల్ అంటే సైడు అని అర్థం మన మ్యాథ్స్ భాషలో. సైడు ఉండే సర్ఫేస్లో నా మీనింగ్. ఈ సో లేటరల్ సర్ఫేస్ ఎన్ని ఉన్నాయి? దీనికి 4 ఉంటాయి ఈ డయాగ్రామ్కి. ఇంకో దానికి ఇంకో ఉండొచ్చు. సో లేటరల్ అంటే మీరేం గమనించాలి? సైడ్ ఉండే ఫేస్లోని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సైడ్ ఉండే ఫేస్ని లేటరల్ ఫేసెస్ అంటారు. ఓకేనా? ఇది బాటము టాప్ యాడ్ చేస్తే టోటల్ ఫేసెస్, టోటల్ సర్ఫేసెస్, లేటరల్ సర్ఫేస్లు అంటారు ఇవి. ఈ పైన టాప్ బాటం రెండు యాడ్ చేస్తే వచ్చేది టోటల్ ఫేసెస్. ఈ డయాగ్రామ్కి టోటల్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. లేటరల్ ఫేస్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అవునా కదా? లేటరల్ ఫేస్లు 4, టాప్ బాటం యాడ్ చేస్తే 6 ఫేసెస్ ఉన్నాయి. సో మీకు ఇందులో దీని మీనింగ్, లేటరల్ సర్ఫేస్ అంటే మీనింగ్ చెప్పాను, బాటము టాపు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీటిల్లో మనం ఏం కనుక్కోగలము అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. 3 డైమెన్షనల్ డయాగ్రామ్లో మనం ఈ మూడే మనం కనుక్కుంటాం. వాట్ ఆర్ ది 3? లేటరల్ సర్ఫేస్ ఏరియా, సెకండ్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఫైనల్ వాల్యూమ్. వాల్యూమ్ అన్నమాట కొత్త మాట అనిపించింది. ఏరియా అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, సర్ఫేస్ కానీ ఈ ఫేస్ యొక్క ఏరియా, ఈ ఫేస్ యొక్క ఏరియా అంటే తెలుసు ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో. ఇప్పుడు మీకు కొత్త మాట అనిపించింది, వాల్యూమ్ అనే మాట. వాల్యూమ్ అంటే దాని కెపాసిటీ ఎంత. ఒకవేళ ఎంటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నాం, ఇది ఎంటీ, ఇందులో కొంత వాటరు, శాండో, షుగరు ఏదో ఒకటి వేసాం. దీని కెపాసిటీ ఎంత అంటే అప్పుడు వాల్యూమ్ మొత్తం ఇది ఫిలప్ చేస్తాం కదా, దాన్ని వాల్యూమ్ అంటారు. ఈ హైట్ లేకుండా ఒక్కదాన్నే ఉంటే ఏరియా అంటారు. హైట్ లేకుండా ఈ ఒక్కటే ఉంటే దాన్ని సర్కిల్ ఏరియా అంటాం. ఎప్పుడైతే హైట్ యాడ్ అయిందో అప్పుడు అది వాల్యూమ్, సమ్ క్వాంటిటీ విల్ బి ఇన్సైడ్. అలా ఉన్నప్పుడు దాన్ని వాల్యూమ్ అంటారు. సో వాల్యూమ్ అనేది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఈజీ ఫార్ములా. ఈ బేస్ ఒకవేళ ఈ హైట్ లేదనుకుందాం, మీకు ఏ షేప్ కనిపిస్తుంది? సర్కిలే కదా, అంటే అది వాల్యూమ్. అంటే బేస్ ఏరియా, ఈ బేస్ ఏరియా ఇంటూ హైట్ ఎంత ఉంటే అంత. జనరల్గా వాల్యూమ్కి ఫార్ములా యూజ్ చేస్తాం. వాట్ ఇస్ దట్ ఫార్ములా? బేస్ ఏరియా ఇంటూ హైట్. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని డయాగ్రామ్స్ ఇది ఉపయోగపడదు, కొన్నిటికే, అన్నిటికి కాదు. అవి ఏంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. సో బ్లైండ్గా మీరేం గుర్తుపెట్టుకోవచ్చు, ఇంచుమించు 90% దిస్ ఫార్ములా విల్ బి ఓకే. సో వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ 2-3 డయాగ్రామ్స్ ఇట్ విల్ నాట్ వర్కబుల్, ఇట్ విల్ నాట్ అప్లికబుల్ అనమాట. 2-3 డయాగ్రామ్స్కి ఇది కుదరదు. దానికి రీజన్ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ దాదాపు 6-7 టైప్స్ ఉంటాయి. అవేంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ మనం ఏం కనుక్కోబోతున్నాం ఇంకోసారి చెప్తున్నాను. లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఈ మూడిటి మీద ఈ చాప్టర్ మీకు ఉంది. ఇందులో కూడా కొన్ని డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎనీహో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది క్యూబాయిడ్ అంటారు. క్యూబాయిడ్ అంటే అర్థము లెంత్, బ్రెడ్త్, హైట్ 3 మెజర్మెంట్స్ ఉంటాయి. 3 మెజర్మెంట్స్ ఉన్నది డయాగ్రామ్ని క్యూబాయిడ్ అంటారు. సో నేను ఈ విధంగా పెట్టాను అనుకోండి, జనరల్గా లెంత్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా ఓకే ఇట్లయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టాను అనుకోండి, ఇప్పుడు బాటమ్ ఫేస్ ఏంటి? రెక్టాంగిల్. అంటే ఇది లెంత్, ఇదేమవుతుంది? బ్రెడ్త్ అవుతుంది, అంతే కదా. ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అవుతుంది, అప్పుడు ఇది హైట్ అవుతుంది. ఇలా పెట్టినప్పుడు బాటమ్ ఫేస్ లెంత్, బ్రెడ్త్,
ఇది హైట్ అవుతుంది ఇట్లా ఉన్నప్పుడు కదా. లెంత్ బ్రెడ్త్ హైట్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఏమేమి మెజర్మెంట్ కనుక్కుంటాం, ఏమేమి కనుక్కోవచ్చు. అసలు వాట్ ఈజ్ క్యూబాయిడ్ అంటే నీకు బాటమ్ ఏ ఫేస్ అయితే ఉందో టాప్ కూడా అదే ఉండాలి. అంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ వాటి రిక్మైంది. ఇక్కడ రెక్టాంగిల్ ఉండాలి, ఇక్కడ రెక్టాంగిల్ ఉండాలి, అవి జాయిన్ చేయబడాలి. అలా చేయబడేటువంటి డయాగ్రామ్ని క్యూబాయిడ్ అంటారు. క్యూబాయిడ్ అంటే జనరల్గా మూడు డిఫరెంట్గా ఉంటాయి. ఉండాలని రూల్ లేదు. 3 మెజర్మెంట్స్, లెంత్ బ్రెడ్త్ హైట్, ఇలా 3 డిఫరెంట్గా ఉంటే దాన్ని క్యూబాయిడ్ అని పేరు పెట్టారు. ఓకేనా. సో దీనికి మనం ఇప్పుడు ఇవి రాద్దాం. సో ఫస్ట్ వన్ క్యూబాయిడ్కి డెఫినేషన్ ముందు డయాగ్రామ్ వేసుకుందాం. సో మనం ఫ్రిడ్జ్ అనుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. ప్రాక్టికల్గా మనం చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఇంట్లో మన కబ్బోర్డ్, బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఎన్ని హైట్లు ఉన్నాయి? ఇది కూడా హైట్, ఇది కూడా హైట్, ఇన్సైడ్ అది కూడా హైట్. సో ఇది లెంత్, ఇది కూడా లెంత్ బ్రెడ్త్, లెంత్ బ్రెడ్త్. సో ఇది క్యూబాయిడ్ డయాగ్రామ్ డ్రా చేసాం. క్యూబాయిడ్ అంటే క్లారిటీ వచ్చింది. ఇందులో మనం ఏమేమి కనుక్కోవచ్చు అని చెప్పాం. ఇందులో అసలు ఏమున్నాయి మెజర్మెంట్స్? క్యూబాయిడ్లో మెజర్మెంట్స్ ఏముంటాయి? డైమెన్షన్స్, మెజర్మెంట్స్ బ్రాకెట్లో డైమెన్షన్స్, కొలతలు ఏమేమి ఉంటాయంటే డైమెన్షన్స్, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది అండ్ హైట్ ఉంటుంది. ఈ 3 లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటాయి ఇది క్యూబాయిడ్లో. సో ఇందులో ఏ ఫార్ములాస్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ వన్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే సైడ్లో ఏరియా కావాలి. ఈ సైడ్లో ఉండే ఏరియా అంటే ఇది మనం ఇట్లా అనుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్, ఈ సైడ్ ఇవన్నీ సైడ్లే అంటాం, అవునా. వాటి ఏరియా కావాలంటే ఇంకొక ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ వేసుకుంటే వచ్చేస్తుంది. బేస్ పెరిమీటర్ అంటే తెలుసు కదా, ఇది ఇంటూ హైట్ వేసుకుంటే వస్తుంది. సో ఈ ఫార్ములా 2 మాటల్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక వాల్యూమ్ ఏమో బేస్ ఏరియా ఇంటూ హైట్ ఏమన్నాను, ఇప్పుడేమో లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే బేస్ యొక్క పెరిమీటర్. బేస్ అంటే నేను బేస్ అనే మాట వాడుతున్నాను. ఎందుకని బేస్ అనే పేరు వాడుతున్నాను? ఇక్కడ ప్రజెంట్ రెక్టాంగిల్ షేప్ ఉంది, ఇంకొక డయాగ్రామ్లో స్క్వేర్ ఉండొచ్చు, ఇంకో డయాగ్రామ్లో సర్కిల్ ఉండొచ్చు, ఇంకో డయాగ్రామ్లో ట్రయాంగిల్ ఉండొచ్చు, ఏ షేప్ అయినా ఉండొచ్చు. అదవుతుందా? అందుకని నేను రెక్టాంగిల్ ఏరియా అనే పేరు వాడట్లా. బేస్ అంటే కింద ఉండేది, గ్రౌండ్లో ఉండేది బేస్ అంటారు. బేస్ ఏరియా ఇంటూ హైట్ వేస్తే వచ్చేది వాల్యూమ్. కింద బేస్ యొక్క పెరిమీటర్ ఇంటూ హైట్ వేస్తే వచ్చేది ఈ 4 సైడ్స్ యొక్క ఏరియా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. సో బేస్ పెరిమీటర్ ఇక్కడ ఈ డయాగ్రామ్కి బేస్ పెరిమీటర్ అంటే ఆల్రెడీ తెలుసు, 2 ఇంటూ L ప్లస్ బి, అంతే కదా. ఇంటూ హైట్ అంటే హెచ్ రాయాలి. సో దీన్ని ఆ హెచ్ కూడా ముందుకు లాగితే 2h ఇంటూ L ప్లస్ బి. ఇది ఫార్ములా. ఏం కనుక్కోవటానికి? లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవటానికి ఆఫ్ క్యూబాయిడ్ ఏదో క్యూబాయిడ్ అన్నమాట. ఇది ఏరియా అన్నాం కాబట్టి యూనిట్ స్క్వేర్ యూనిట్స్ అంటాం. స్క్వేర్ యూనిట్స్ అంటే సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ అంటాం. ఒకవేళ మీటర్స్ ఇచ్చారనుకోండి మీటర్ స్క్వేర్ అంటాం. ఓకేనా. సో దీని యొక్క క్యూబాయిడ్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాశాను. ఇప్పుడు ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా
టోటల్ టీ అంటే టోటల్ అన్నమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సైడ్ పాల్తో పాటు బాటమ్ టాప్ ఏరియా కూడా యాడ్ చేయాలి కదా. బాటమ్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అదేంటంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. అన్ని డబల్ ఉంటాయి, అందుకని 2 పెట్టాం. ఎల్బి లెంత్ ఇంటూ బ్రెడ్త్, అదే బి ఇంటూ హెచ్ ఈ సైడ్, మళ్ళీ బాటమ్ ఇది ఈ సైడ్ అన్నమాట. ఈ 3 సైడ్స్ వేసుకుంటాం. హెచ్ ఇంటూ ఎల్, హెచ్ అంటే హైట్, ఎల్ అంటే ఇదన్నమాట లెంత్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఆ విధంగా. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇంకోటి వాల్యూమ్ కావాలి అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, వాల్యూమ్ని వి అనే పేరుతో రాస్తాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పా కదా, బేస్ ఏరియా ఇంటూ హైట్ అని. బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా అంటే ఇక్కడ ఎల్ ఇంటూ బి, ఎల్ బి, హైట్ అంటే హెచ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ ఎల్బిహెచ్. ఇది ఫార్ములా. ఇది క్యూబాయిడ్ యొక్క ఇదన్నమాట. రెండోది క్యూబ్. క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ క్యూబ్. క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, దాన్ని క్యూబ్ అంటాం. మనకి ఫ్రిడ్జ్లో పెడుతున్న ఐస్ క్యూబ్స్ అంటూ ఉంటారు, దాని పేరే క్యూబ్. క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలని రూల్. ఓకేనా. సో ఇది కూడా మీకు ప్రాక్టికల్గా మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనకి విజిబుల్, మన ఫిజికల్ డైలీ మనం చూసే వాటిలో క్యూబ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో మీరు ఒకసారి జాగ్రత్తగా మీరు కనుక చూడగలిగితే ఈ సబ్జెక్ట్ మీద కొంచెం క్లారిటీ పెరుగుతుంది. క్యూబాయిడ్కి మనం ఫ్రిడ్జ్ అని, కప్బోర్డ్స్ అని మనం చెప్పుకున్నాం మన ఇది అంతా. అదేవిధంగా క్యూబ్ కూడా చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఏం ఎగ్జాంపుల్స్ మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. మరి దీనికి ఏమంటే ఫార్ములాస్, వాట్ ఈజ్ క్యూబ్? ఆల్ సైడ్స్ ఈక్వల్ మస్ట్ ఉండాలి అంతే. ఈ క్యూబాయిడ్లో 3 మెజర్మెంట్స్ ఉంటాయి. 3 ఈక్వల్గా ఉన్న రూల్ ఏం లేదు. ఉండొచ్చు ఉండవచ్చు, బట్ 3 మెజర్మెంట్స్ ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ హైట్. సార్ అది ఇది ఒకటేనా అని చిన్న డౌట్ రావచ్చు మీకు. దీన్ని క్యూబాయిడ్ అని పిలవచ్చు. ఎందుకని పిలవచ్చు? లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, హైట్ ఉంది. అర్థమవుతుందా? మరి క్యూబ్ అని ఎందుకు పిలిచామంటే క్యూబాయిడ్ నుంచి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇది. క్యూబాయిడ్లో లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంటాయి, ఇందులో లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్గా ఉంటాయి. ఆ 3 ఈక్వల్గా ఉంటే ద డయాగ్రమ్ ఈజ్ సెట్ టు బి క్యూబాయిడ్. ద 3 ఈక్వల్గా అంటే ద క్యూబాయిడ్ కాదు, క్యూబ్. 3 మెజర్మెంట్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో దాన్ని క్యూబ్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని క్యూబాయిడ్ అనే పేరు పిలవచ్చు, క్యూబ్ అనే పేరు. ఎందుకని? ఇది బేసికల్గా ఎక్కడి నుంచి వచ్చింది? క్యూబాయిడ్ నుంచి వచ్చింది. క్యూబాయిడ్లో సగం కట్ చేస్తే వచ్చేసింది ఇది. క్యూబాయిడ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. అంటే దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్? ఆల్ సైడ్స్ ఈక్వల్. మరి ఈ క్యూబాయిడ్ని చూపించి దీన్ని చూపించి దేని క్యూబ్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. క్యూబ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ క్యూబ్ రూల్. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా? నో, దిస్ ఈజ్ నాట్ క్యూబ్. కానీ దీన్ని 2 నేమ్స్తో పిలవచ్చు. దీనికి క్యూబ్ అనొచ్చు, క్యూబాయిడ్ కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి. క్యూబాయిడ్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఉండాలి. ఉంది లెంత్ బ్రెడ్త్ హైట్, అవి ఈక్వల్గా ఉండాలన్న రూల్ క్యూబాయిడ్కి లేదు. ఇక్కడ ఉంది, ఇందులో క్యూబ్లో ఉంది. కాబట్టి ఈ డయాగ్రామ్ని, ఈ ఫిగర్ని, ఈ ఆబ్జెక్ట్ని 2 నేమ్స్తో పిలవచ్చు. ఒకటి క్యూబ్, ఇంకోటి క్యూబాయిడ్. మరి ఈ క్యూబాయిడ్కి సేమ్ ఫార్ములా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అవునా? ఇన్ క్యూబ్ ఆల్ సైడ్స్ అనే కంటే ఆల్ మెజర్మెంట్స్ అంటే బాగుంటుంది. ఆల్ మెజర్మెంట్స్ ఆర్ ఈక్వల్. ఆల్ మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. దాని డయాగ్రామ్ ఇక్కడ వేద్దాం. సైడ్ ఏ, ఇక్కడ సైడ్ని ఏ అనే పేరుతో పిలుస్తాం. ఏ.
సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాస్. lateral surface area, base perimeter into height కదా, base perimeter into 4a, same formula. Lateral surface area is equal to base perimeter into height. బేస్ పెరిమీటర్ తెలుసు మీకు, కింద స్క్వేర్ షేప్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4a అంటారు. 4a ఇంటూ ఏ, హైట్ కూడా ఏనే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. 4a స్క్వేర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. అదే టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా బాటమ్ టాప్ యాడ్ చేయాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా, దట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ అన్నీ ఈక్వల్ కదా, కాబట్టి ఇక్కడ ఇంకొక ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఇంకో ఏ స్క్వేర్ వస్తుంది. సో 6a స్క్వేర్. 6a స్క్వేర్ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా. అదే వాల్యూమ్ కావాలనుకోండి, సేమ్ ఫార్ములా, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ హైట్ వచ్చి ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్. అదేవిధంగా అన్ని ఈ ఫార్ములాస్ మొత్తం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2 డయాగ్రామ్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్ ఏంటంటే పిరమిడ్. ఈ పిరమిడ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, బేసు ఏ షేప్ అయినా ఉండొచ్చు, బేసు ఏ షేప్ అయినా ఉండొచ్చు, కానీ వర్టెక్స్ మాత్రం ఒక వర్టెక్స్ ఒక పాయింట్కి జాయిన్ చేయబడతాయి. అంటే కింద బేస్ ఉంటుంది, పైన మాత్రం ఇంకొక బేస్ ఉండదు, పైన టాప్ సేమ్ షేప్ ఉండదు. అక్కడ ఓన్లీ ఒక పాయింట్ ఉంటుంది. ఇవన్నీ ఎడ్జెస్ అన్ని దానికి జాయిన్ చేస్తే ఏర్పడే డయాగ్రామ్ని పిరమిడ్ అంటారు. ఇప్పుడు రీసెంట్గా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చాలా బయట దేవుడు ఆధ్యాత్మికంగా చాలా వస్తుంటాయి, వాళ్ళ అందులో చాలా క్వాలిటీస్ ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో పిరమిడ్ అంటే మీనింగ్ చైనాలో కూడా ఉన్నాయి, మీరు గమనించలేదు, చైనాలో మీకు ఇందులో కొట్టగానే వచ్చేస్తుంది. ఆ పిరమిడ్ అంటే నథింగ్ బట్ ఆ కింద ఏ షేప్ అయితే ఉంటుందో పైన వర్టెక్స్కి జాయిన్ చేయాలి. నేను ఇక్కడ కింద స్క్వేర్ షేప్ వేస్తున్నాను, ఇవన్నీ పైన ఒకే పాయింట్కి ఇవన్నీ జాయిన్ చేయబడతాయి. దీన్ని పిరమిడ్ అంటారు. స్క్వేర్ పిరమిడ్ కింద స్క్వేర్ వేసాం కాబట్టి స్క్వేర్ పిరమిడ్. ఒకవేళ ట్రయాంగిల్ ఉందనుకోండి, ట్రయాంగిల్ పిరమిడ్ అంటారు. స్క్వేర్ పిరమిడ్, ట్రయాంగిల్, వీటి మీద ఎక్కువ సమస్య లేవు మనకి. ఒక మోడల్ చెప్పారు కాబట్టి చెప్తున్నాం అంతే, ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నాం. పిరమిడ్ అంటే ఏంటి అన్ని డిఫరెంట్ టైప్స్ కోసంగా మనం చెప్పుకుంటున్నాం. సో పిరమిడ్ అంటే అర్థం ఏంటంటే ఒక బేస్ ఎనీ షేప్, ట్రయాంగిల్ ఆర్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ సర్కిల్ కూడా అనొచ్చు, కానీ సర్కిల్కి సెపరేట్గా ఒక నేమ్ ఇచ్చారు. ఇవన్నీ ఒక వర్టెక్స్కి జాయిన్ చేయబడాలి, ఒక పాయింట్కి జాయిన్ చేయబడాలి. అలా జాయిన్ చేయబడితే వచ్చేదాన్ని పిరమిడ్ అంటారు. ఓకేనా? సో పిరమిడ్, ఈ పిరమిడ్ని ఈ నేమ్స్ కూడా వెరైటీగా పిలుస్తాం. ఎన్నోది ఇది, థర్డ్ వన్. దీన్ని రైట్ పిరమిడ్ అంటారు. రైట్ పిరమిడ్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఆ కింద ఎడ్జ్ ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్గా ఉండి అంటే ఈ స్క్వేర్ ఇర్రెగ్యులర్గా కానీ ఒక ఫ్లాట్గా ఉండి పైన వర్టెక్స్కి జాయిన్ చేయబడాలి. అది రైట్ అనే పేరు జనరల్గా వాడుతుంటారు. ఓకేనా? సో దీనికి ఏం రాస్తాం డెఫినేషను, పిరమిడ్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్ విచ్ హ్యావింగ్ బేస్, ఎనీ బేస్ లైక్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ సర్కిల్ ఆర్ ట్రయాంగిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జాయిన్ విత్ టాప్ వర్టెక్స్. వర్టెక్స్ నుంచి ఇవన్నీ ఆ ఎడ్జెస్ కనుక జాయిన్ చేస్తే ఏర్పడేటువంటి డయాగ్రామ్ని మనం పిరమిడ్ అంటారు. ఓకేనా? ఈ పిరమిడ్లో
ఫార్ములాస్. లేటరల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ షేప్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పా, కాబట్టి మనం ఇవి వాడదాం. అంటే ఫార్ములాలు ఏం రాకుండా జనరల్గా చెప్పుకుందాం. ఇప్పుడు ఏం చెప్పాను, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అని చెప్పా కదా, ఆ విధంగా ఆ టెర్మినాలజీ మనం ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అనే టెర్మినాలజీ ఇచ్చేస్తాం. ఓకేనా. రైట్ పిరమిడ్ బేస్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇందాక ఏం చెప్పాను ఫార్ములా, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. ఇక్కడ కూడా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ రాయొచ్చు. కానీ ఇందాక డయాగ్రామ్స్కి డిఫరెన్స్ చూసారా? ఇందాక డయాగ్రామ్ పూర్తిగా కింద బాటం ఏముందో టాప్ కూడా అదే ఉంది కదా, అందుకని బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అని రాశాను, లేదా బేస్ ఏరియా ఇంటూ హైట్ అని రాశాను వాల్యూమ్ కావాలంటే. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ కింద బాటం రెక్టాంగిల్, పైన కూడా రెక్టాంగిల్, కింద ఏమో సమ్ రెక్టాంగిల్ స్క్వేర్ ఉంది, పైన అది లేదు మీకు. అంటే ఇది కనుక పూర్తిగా కనుక వేసుకుంటే ఈ విధంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకని సమ్ తగ్గింది, హాఫ్ ఇంత తగ్గింది, కాబట్టి దీనికి హాఫ్ అనే పేరు పెట్టాలి. హాఫే, పూర్తిగా లేదు, ఇక్కడ సగం తగ్గింది అన్నమాట. సో ఇది ఫార్ములా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, ఇది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ట్రాగా మనం ఈ బేస్ ఏరియా యాడ్ చేస్తే సరిపోతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ టాప్లో ఏరియా లేదు కదా, టాప్ అనేది ఒక పాయింట్, కాబట్టి హాఫ్ బేస్ ఏరియా, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ ప్లస్ బేస్ ఏరియా. ఇది ఒక రఫ్గా ఇట్లా ఉంచేద్దాం, ఎందుకంటే మనకి అదే షేప్ తెలియదు కాబట్టి నేను వర్డ్స్లోనే చెప్తున్నాను. సో వాల్యూమ్ కావాలంటే కూడా సేమ్ పరిస్థితి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా అనమాట. వాల్యూమ్కి ఇక్కడ 1/2 కాకుండా 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది వాల్యూమ్. సో ఈ ఫార్ములా మనం ఈ విధంగా రైట్ పిరమిడ్కి మనం చెప్పుకోవచ్చు. ఇది మన సిలబస్లో ఎక్కువగా ప్రజెంట్ అయితే ఎక్కువగా ఫ్యూచర్లో తెలియదు. సో రైట్ పిరమిడ్ ఇంచుమించుగా లేనట్టే. సో ఫోర్త్ వన్, ప్రిజం. ప్రిజం, ఈ ప్రిజంని మనం రైట్ ప్రిజం అని కూడా పిలుస్తాం. ఈ ప్రిజంని రైట్ ప్రిజం. రైట్ అంటే ఒక రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఉన్నాను మీనింగ్, అంతకంటే ఇంకేం లేదు. సో ప్రిజం, ప్రిజం అంటే ఏమిటంటే నథింగ్ బట్ క్యూబాయిడ్ ఏమైతే ఉన్నాయో అదే, కింద ఏ బేస్ అయితే ఉంటుందో పైన కూడా అదే బేస్ ఉండాలి. అంటే కింద ఏ షేప్, కింద ట్రయాంగిల్ ఉందనుకోండి పైన కూడా ట్రయాంగిలే ఉండాలి, సేమ్ ఏం మారకుండా, పొజిషన్స్ మారకుండా. కింద రెక్టాంగిల్ ఉంటే పైన కూడా రెక్టాంగిల్ ఉండాలి, కింద సర్కిల్ ఉంటే పైన సర్కిలే ఉండాలి. ఏ షేప్ అయితే ఉంటుందో అదే షేప్ ఉండాలి విత్ సేమ్ మెజర్మెంట్స్. కింద పెంటాగన్ ఉందనుకోండి పైన కూడా పెంటాగనే ఉండాలి, హెక్సాగన్ ఉంటే హెక్సాగనే ఉండాలి. ఆ ఎడ్జెస్ జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేస్తే ఏర్పడేటువంటి దాన్ని ప్రిజం అంటారు. ఓకేనా. సో ప్రిజం అంటే మీనింగ్ కింద సేమ్ ఫ్లాట్గా ఉండాలి, అది కూడా ఒక ఫ్లాట్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ప్రిజం అనొచ్చు. సార్ ఇందాక క్యూబాయిడ్ అని చెప్పారు కదా, అంటే క్యూబాయిడ్ ప్రిజం కూడా అవుతుంది. ప్రిజం డెఫినేషన్ అంటే కింద ఏ షేప్ ఉంది రెక్టాంగిల్, పైన షేప్ ఉంది రెక్టాంగిల్, సేమ్ మెజర్మెంట్సా కదా, ఇది ఎంత వాల్యూ ఇది అంతే వాల్యూ.
ఇదంతే వాల్యూ, ఇదంతే వాల్యూ, ఇదంతే వాల్యూ, ఇదంతే వాల్యూ, సేమ్ మెజర్మెంట్స్ ఇలా జాయిన్ చేసాం. ఈ జాయిన్ చేసిన లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్ కావాలి, ఇచ్చారు ప్యారలల్ లైన్స్. ఈ విధంగా ప్యారలల్ లైన్స్తో మనం జాయిన్ చేసినప్పుడు ఏర్పడే డయాగ్రామ్ ప్రిజం అంటారు. ప్రిజం అనే డెఫినేషన్ ఇది, మీ టెక్స్ట్ బుక్లో దొరకదు, ఇది జాగ్రత్తగా మీ ప్లాన్ చేయండి. ప్రిజం అంటే మీనింగ్ ఏంటంటే బాటం ఏ షేప్ అయితే ఉందో, వెదర్ ఇది ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఆర్ పెంటాగన్, హెక్సాగన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పైన కూడా సేమ్ ఉండాలి, సేమ్ మెజర్మెంట్స్ ఉండాలి, ఏం మారకూడదు, ఫ్లాట్గా ఉండాలి, క్రాస్గా ఉండకూడదు, ఫ్లాట్గా ఉండాలి. ఇవి లైన్స్ ప్యారలల్గా జాయిన్, అంటే ఫ్లాట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్యారలల్గా జాయిన్ చేయబడతాయి. అలా ఉండే డయాగ్రామ్ ప్రిజం అంటారు. సేమ్ ఇక్కడ ఏ ఫార్ములాస్ వస్తాయి, ఇక్కడ కూడా అవే ఫార్ములాస్ వస్తాయి. lateral surface area ఏం రాస్తాము, lateral surface area is equal to ఏం చేయాలి, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఇక్కడ కూడా అంతే, ఇదేంటి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే lateral surface area ప్లస్ బాటమ్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. సో వాల్యూమ్ కావాలి అంటే ఇక్కడ వాల్యూమ్ రాసాం కదా, వాల్యూమ్ కావాలి అంటే సేమ్ ఇందాకనే బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ పర్టికులర్ షేప్ నేను లేదు కాబట్టి నేను మీద రాయట్లా. రెక్టాంగిల్ అనుకోండి, బేస్ ఏరియా రేట్ ఎల్ ఇంటూ బి, హైట్ వచ్చి హెచ్, ఎల్బిహెచ్ అయిపోతుంది. అందుకని నేను సెపరేట్గా ఫార్ములా మెన్షన్ చేయట్లేదు. సో 4 అయిపోయినాయి ఇప్పటికి, ఇంకొక 4 ఉన్నాయి అన్నమాట. మీకు ఇవి జనరల్గా ఇవి 3, 4 అనేది మీ 10th క్లాస్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉన్నాయి. మనం టైప్స్ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటంటే రైట్ పిరమిడ్. ఇప్పుడు క్యూబాయిడ్ అయింది, క్యూబ్ అయింది, రైట్ పిరమిడ్ అయింది, ప్రిజం అయిపోయింది, ఇంకా సిలిండర్, రైట్ సర్క్యులర్ సిలిండర్, రైట్ సర్క్యులర్ సిలిండర్, రైట్ సర్క్యులర్ సిలిండర్. ఏంటి సిలిండర్ అంటే మనకు తెలీదా? మనం చాలా చూసుంటాం. సిలిండర్ అంటే మనం ప్రాక్టికల్గా సిలిండర్ మీనింగ్ ఏంటంటే బాటమ్ సర్కిల్ ఉండాలి, టాప్ కూడా సర్కిల్ ఉండాలి, ఆ కర్వ్డ్ ఫేస్ జాయిన్ చేయబడాలి. దిస్ ఈజ్ కాల్డ్ సిలిండర్. అంటే బాటము సర్కిల్, టాప్ సర్కిల్ జాయిన్ చేయబడాలి. మన ఇంట్లో ఎగ్జాంపుల్ సిలిండర్, వేరే సిలిండర్, ఎల్పి సిలిండర్, లేదా మనం వాడే గ్లాసులు కానీ ఇటువంటి డబ్బాలు కానీ ఏవైనా కావచ్చు, సిలిండర్ ఏమంతా. సో సిలిండర్ అంటే మీకు డయాగ్రామ్ పరంగా ఈ ప్రిజంకి మీకు ఎగ్జాంపుల్ చూపించలేదు. కింద ఒక ట్రయాంగిల్ వేస్తున్నాను, పైన కూడా సేమ్ ట్రయాంగిల్ ఇలా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ప్రిజం. ఇప్పుడు రైట్ సర్క్యులర్ సిలిండర్. సిలిండర్ అంటే తెలుసు మీకు, ఇది రేడియస్ అంటారు, ఇదేమో హైట్. సో సిలిండర్ అది. సో సిలిండర్కి ఏం కనుక్కోవచ్చు, లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇక్కడ లేటరల్ అన్నమాట కుదరదు. లేటరల్ అంటే సైడ్లు అని చెప్పే కదా, ఇక్కడ అన్ని సైడ్లు ఒకేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ లేటరల్ కాకుండా ఏం రాస్తామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిఎస్సి అంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏ ఫార్ములా అయిందో ఆ ఫార్ములానే, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ అంటే తెలుసా? బేస్ ఏంటి? సర్కిల్. సర్కిల్ పెరిమీటర్ అంటే అర్థం ఏంటి? సర్కంఫరెన్స్. ఏంటో ఫార్ములా 2πr.
హైట్ ఎంత హెచ్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఎంత 2πRh. ఓకేనా. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సేమ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ లేదంటే టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRh ప్లస్ టాప్ ఏరియా బాటమ్ రేపు బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి 2πr² రాస్తాను. ఇక్కడ ఎందులో ఏం కామన్ తీసి 2πr ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి 2πr కామన్ తీస్తే r ప్లస్ హెచ్ అనమాట. ఇది ఫార్ములా. స్క్వేర్ యూనిట్స్ స్క్వేర్ 2πr h plus 2πr square is equal to 2πr into r plus h. So this is the formula. 2πr into r plus h అనేది the total surface area. Now what about the volume? Volume is equal to తెలుసు కదా బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇదంతా కామనే. మరి ఇందాక ఎందుకు తగ్గింది అంటే ఇక్కడ క్రాస్ అయింది కాబట్టి తగ్గింది. సో వాల్యూమ్కి ఏంటి బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా వచ్చి తెలుసు మనకి πr², హైట్ వచ్చి హెచ్. సో ఇది వాల్యూమ్ అన్నాం కాబట్టి క్యూబిక్ యూనిట్స్ అంటాం. క్యూబిక్ వాల్యూమ్ అన్నప్పుడు క్యూబ్ అని మాట్లాడాలి. క్యూబిక్ యూనిట్స్. ఓకేనా. ఎక్కడైనా సరే క్యూబిక్ యూనిట్స్. సో ఇప్పటిదాకా మనం ఇవన్నీ చేసాము. ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడు 5 అయినా ఇంకొక 3 ఉన్నాయి. అది చెప్పుకుంటే ఈ యొక్క ఇంట్రడక్షన్